ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం క్రమశిక్షణ యొక్క విలువను మరియు అణకువ లేకపోవడం వల్ల కలిగే నష్టాన్ని చాలా స్పష్టంగా బోధిస్తుంది. అలాగే తండ్రి యొక్క క్రమశిక్షణ ఒక బిడ్డ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో వివరిస్తుంది. మరియు మనల్ని మనం సరిచేసుకోవడానికి మన హృదయం ఎలా సిద్ధంగా ఉండాలో అనేదానికి ఇదొక హెచ్చరిక. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అని ఉంది. ఇక్కడ శిక్ష అంటే కేవలం దండించడం కాదు, అది ఒక తండ్రి ప్రేమతో సరిదిద్దడం. తండ్రి మాటలను, ఆయన గద్దింపులను గౌరవించి లోబడే కుమారుడు భవిష్యత్తులో జ్ఞానవంతుడు అవుతాడు. మన పరలోకపు తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఒక్కోసారి వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తాడు, సరిచేస్తాడు. ఆ దిద్దుబాటును అంగీకరించినప్పుడే మనం ఆత్మీయంగా, లౌకికంగా ఎదుగుతాము. పెద్దల యొక్క లేదా తండ్రి యొక్క అనుభవాన్ని గౌరవించే బిడ్డలు జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడబడతారు. ఉదాహరణకు, బైబిల్లో జ్ఞానానికి మారుపేరు సొలొమోను. ఆయనకు ఆ జ్ఞానం రావడానికి వెనుక తండ్రి అయిన దావీదు ఇచ్చిన గద్దింపుల ఉపదేశాలు ఉన్నాయి. దావీదు తన చివరి రోజుల్లో సొలొమోనును పిలిచి దేవుని మార్గాల్లో నడుచుకోమని, ఆయన కట్టడలను గైకొనమని గద్దించి బుద్ధి చెప్పాడు. ఫలితం, సొలొమోను ఆ మాటలకు లోబడ్డాడు. కాబట్టే దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు ధనఘనతలను కాకుండా ప్రజలను పరిపాలించడానికి జ్ఞానాన్ని అడిగాడు. తండ్రి శిక్షణను గౌరవించడం వల్లే ఆయన లోకంలోనే అత్యంత జ్ఞానవంతుడయ్యాడు. అలాగే క్రొత్త నిబంధనలో తిమోతి ఒక యవ్వనస్తుడు. అపోస్తలుడైన పౌలు తిమోతిని తన సొంత ఆత్మీయ కుమారుడిగా చూసుకున్నాడు. తిమోతికి పరిచర్యలోను జీవితంలోను ఎదురయ్యే తప్పులను పౌలు పత్రికల ద్వారా ఎంతో ప్రేమతో గద్దించి సరిదిద్దాడు. ఉదాహరణకు, భయపడే స్వభావాన్ని విడిచిపెట్టమని, యవ్వన ఇచ్చలకు దూరంగా ఉండమని పౌలు హెచ్చరించాడు. ఫలితం, తిమోతి తన ఆత్మీయ తండ్రి అయిన పౌలు మాటలకు పూర్తిగా లోబడ్డాడు. ఆ గద్దింపును గౌరవించాడు. ఫలితంగా ఆ కాలంలోనే ఎంతో నమ్మకమైన, జ్ఞానము గల గొప్ప దైవజనుడిగా, సంఘ కాపరిగా ఎదిగాడు. ప్రియులారా, తండ్రి ఇచ్చే క్రమశిక్షణ వెనుక కోపం కాదు, కుమారుడి భవిష్యత్తు గురించిన ఆరాటం ఉంటుంది. దావీదు మాట విన్న సొలొమోను, పౌలు హెచ్చరికలను గౌరవించిన తిమోతి ఆ దిద్దుబాటును ప్రేమతో స్వీకరించారు. కాబట్టే చరిత్రలో జ్ఞానవంతులుగా, దేవునికి నమ్మకమైన సాధనాలుగా నిలిచిపోయారు. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం ద్వారా గాని, ఇంట్లోని పెద్దల అనుభవం ద్వారా గాని వచ్చే గద్దింపులను మనం తృణీకరించకూడదు. దేవుని దిద్దుబాటు మనల్ని పాపం నుండి, తప్పుడు మార్గాల నుండి కాపాడి ఆత్మీయంగా బలపరుస్తుంది. పెద్దల మాటలను గౌరవించడం వల్ల మనం జీవితంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు, నష్టాల బారిన పడకుండా రక్షించబడతాము. రెండవదిగా, అపహాసకుడు గద్దింపునకు లోబడడు అని ఉంది. ఇక్కడ అపహాసకుడు అంటే తనకు అంతా తెలుసని గర్వపడేవాడు. ఎవరైనా తన తప్పును ఎత్తి చూపినా లేదా మంచి సలహా ఇచ్చినా వాడు దాన్ని హేళన చేస్తాడు. గద్దింపునకు లోబడని వాడు తన తప్పులను ఎప్పటికీ సరిచేసుకోలేడు. ఫలితంగా వాడు అనుకోని పతనంలోకి, నష్టంలోనికి జారిపోతాడు. నాకు అంతా తెలుసు అనే అహంకారం మనిషిని జ్ఞానానికి దూరం చేస్తుంది. ఉదాహరణకు, తండ్రి అయిన సొలొమోను మరణించిన తర్వాత రెహబాము రాజయ్యాడు. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఆయన వద్దకు వచ్చి, నీ తండ్రి మాపై పెట్టిన భారాన్ని కాస్త తగ్గించు, మేము నీకు సేవ చేస్తాము అని మనవి చేశారు. దీనిపై రెహబాము తన తండ్రి కాలం నాటి వృద్ధులైన పెద్దల సలహా అడిగాడు. వారు, రాజు ప్రజల మాట విని ప్రేమతో లొంగిపోతే వారు ఎప్పటికీ నీకు దాసులవుతారు అని మంచి సలహా ఇచ్చారు. రెహబాము ఆ పెద్దల అనుభవపూర్వకమైన మాటలను తృణీకరించి హేళన చేశాడు. తనతో పాటు పెరిగిన యవనస్తుల గర్వపు మాటలు విని ప్రజలతో కఠినంగా, నా తండ్రి మిమ్మల్ని చబుకులతో దండించాడు, నేను మిమ్మల్ని కొరడాలతో దండిస్తాను అని అహంకారంతో మాట్లాడాడు. ఫలితం, వృద్ధుల గద్దింపును, మంచి సలహాను తృణీకరించడం వల్లే ఇజ్రాయెల్ సామ్రాజ్యం 2 ముక్కలుగా విడిపోయింది. 10 గోత్రాలు ఆయన చేజారిపోయాయి. అహంకారం అతనికి కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. అలాగే దేవుడు మోషే ద్వారా ఫరో వద్దకు వర్తమానం పంపి, నా ప్రజలను పోనిమ్ము అని హెచ్చరించినప్పుడు ఫరో చూపిన వైఖరి ఒక అపహాసకుడికి నిలువెత్తు రూపం. మోషే మాట వినగానే ఫరో ఎంతో గర్వంతో హేళనగా, యెహోవా ఎవడు, నేను ఆయన మాట విని ఇశ్రాయేలీయులను పోనీయుటకు ఆయనను ఎరుగను అన్నాడు. దేవుని గద్దింపులను, అద్భుతాలను చూస్తూ కూడా తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఐగుప్తు దేశమంతా తెగుళ్లతో నాశనమైపోతున్నా
తన మంత్రులు ఇది దేవుని హస్తమే అని హెచ్చరించినా వాడు వినలేదు. ఫలితం చివరికి ఫరో సర్వస్వాన్ని తన జ్యేష్ఠ కుమారుని కోల్పోయాడు. అంతటితో ఆగక సైన్యంతో దేవుని ప్రజలను తరుముతూ వెళ్లి ఎర్ర సముద్రంలో మునిగి తన ప్రాణాన్ని తన సైన్యాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాడు. ప్రియులారా, రెహబాము పెద్దల సలహాను హేళన చేసి సామ్రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఫరో దేవుని గద్దింపును అపహాస్యం చేసి సర్వస్వాన్ని, చివరికి ప్రాణాన్ని కోల్పోయాడు. అపహాసకుడి ప్రయాణం ఎప్పుడు గర్వంతో మొదలై పతనంతోనే ముగుస్తుంది. నాకు అంతా తెలుసు, నాకంటే ఎవరు ఎక్కువ కాదు అనే అహంకారం మనిషి కళ్లకు పొరలు కమ్మేలా చేస్తుంది. ఎదుటివారు మన మంచి కోరి చెప్పే గద్దింపును హేళనగా చూసినప్పుడు మనం కేవలం వారి మాటలను మాత్రమే కాదు, మనల్ని మనం సరిచేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని కూడా తిరస్కరిస్తున్నామని గ్రహించాలి. దేవుని వాక్యపు గద్దింపును ఎగతాళి చేసేవాడు దేవుని కృపకు, రక్షణకు దూరమైపోతాడు. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితానికి మరియు వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో అవసరం. మీరు చేసే పనులలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మన ఆలోచనలు లేదా పనుల విషయంలో ఇతరుల నుండి విమర్శలు రావచ్చు, లేదా దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని సరిచేయవచ్చు. జ్ఞానము గల కుమారుడిలా ఆ దిద్దుబాట్లను, సలహాలను స్వీకరిస్తే మన నైపుణ్యాలు మరింతగా మెరుగవుతాయి. లోకంలో గద్దింపులకు లోబడక నష్టపోయే అపహాసకుల్లా కాకుండా తండ్రి అయిన దేవుని నడిపింపునకు ఎల్లప్పుడూ లోబడి ఉండండి. ఆ అనుకువే మిమ్మల్ని మరింత ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. దేవుడు మీ హృదయానికి నమ్రతను, లోబడే మనస్సును అనుగ్రహించునుగాక. ఆయన ఇచ్చే ఆత్మీయ క్రమశిక్షణ ద్వారా మీరు మరింత జ్ఞానవంతులుగా ఎదుగుదురుగాక. మీ ప్రతి ప్రయత్నము దేవుని ఆశీర్వాదముతో సఫలమగునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగునని, అపహాసకుడు గద్దింపునకు లోబడని, మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మా హృదయం ఎలా సిద్ధంగా ఉండాలో అనే దానికి ఇదొక హెచ్చరికని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, మా జీవితాల్లో కూడా నీ వాక్యం ద్వారా గాని, ఇంట్లోని పెద్దల అనుభవం ద్వారా గాని వచ్చే గద్దింపులను మేము తృణీకరించగా, నీ దిద్దుబాటు మమ్మల్ని పాపం నుండి, తప్పుడు మార్గాల నుండి కాపాడి ఆత్మీయంగా బలపరుస్తుంది గనుక జ్ఞానము గల కుమారుడిలా ఆ దిద్దుబాట్లను నమ్రతతో స్వీకరించే మనస్సును మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, నాకు అంతా తెలుసు, నాకంటే ఎవరు ఎక్కువ కాదు అనే అహంకారం మా కళ్లకు పొరలు కమ్మేలా చేస్తుంది గనుక ఎదుటివారు మా మంచి కోరి చెప్పే గద్దింపును హేళనగా చూసినప్పుడు మేము కేవలం వారి మాటలను మాత్రమే కాదు, మమ్మల్ని మేము సరిచేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని కూడా తిరస్కరించిన వారమవుతాము గనుక అహంకారంతో, గర్వంతో పెద్దల అనుభవపూర్వకమైన మాటలను తృణీకరించక ఎల్లప్పుడూ దైవికమైన క్రమశిక్షణలో ఎదుగుతూ నీ కృపకు, రక్షణకు పాత్రులమయ్యే వారంగా ఉండుటకు కృప చూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయానికి నమ్రతను, లోబడే మనస్సును అనుగ్రహించి నీవిచ్చే ఆత్మీయ క్రమశిక్షణ ద్వారా వారిని మరింత జ్ఞానవంతులుగా మార్చి వారి ఇల్లు, వారి వృత్తి నీ వెలుగులో వర్ధిల్లేలా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.